యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. శ్రీకాకుళం జిల్లా సింగుపురం హైవేపై ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక హాస్పిటల్కి అయితే హైవే పెట్రోలింగ్ పోలీసులు తరలించారు. అయితే ఒడిశాలోని కోరాపుట్ నుండి బరంపురం వైపు వెళ్తున్నటువంటి ప్రైవేటు ట్రావెల్ బస్సు, అందులో 35 మంది ప్రయాణిస్తున్నారు. ఈ బస్సు ముందు వెళ్తున్నటువంటి లారీని బలంగా ఢీకొట్టడంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 8 మందికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. హైవే పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ చేసి బస్సు ఫ్రంట్ భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జునుజ్జైంది. అలానే ముందు వెళ్తున్న లారీని ఏదైతే బస్ ఢీకొట్టిందో లారీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అయితే ఈ బస్సులో ఇరుక్కున్నటువంటి తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను రెస్క్యూ చేసి తరలిస్తున్న టైంలో వెనుక నుంచి, అంటే హైవేపై ప్రమాదం జరిగింది కాబట్టి అటుగా వెళ్తున్నటువంటి గ్రానైట్ తరలిస్తున్న లారీ సడన్గా బ్రేక్ వేసింది. ఎందుకంటే అక్కడ రెస్క్యూ జరుగుతుంది, ఏదో రోడ్డు ప్రమాదం జరిగిందని. ఈ గ్రానైట్తో వెళ్తున్న లారీ ఏదైతే ఉందో లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటంతో ఆ లారీపై ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు వచ్చి అదే లారీ పైన డ్రైవర్ క్యాబిన్ పైన పడటంతో పూర్తిగా నుజ్జైంది. అందులో ఆ డ్రైవర్ అయితే అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దాంతోపాటు బస్సులో ప్రయాణిస్తున్న ముందు బస్సు ప్రమాదం జరిగింది కాబట్టి అందులో 8 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఎంత దురదృష్టకరం అంటే, ఏదైతే ఈ ముందు వెళ్తున్నటువంటి లారీని బస్సు ఢీకొన్న ఘటనలో మాత్రం మృతులు ఎవరు లేకపోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే దేవుడి దయ వల్ల అది పెద్ద యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా ఎవరు ప్రాణాలు పోగొట్టుకోలేదు. కానీ ఆ ప్రమాదాన్ని చూసి సడన్ బ్రేక్ వేసినటువంటి లారీ మాత్రం గ్రానైట్తో వెళ్తోంది. ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడం వల్ల గ్రానైట్ రాళ్ళు వచ్చి క్యాబిన్ మీద పడి ఆ డ్రైవర్ ప్రాణాలు విడిచాడు. ఇక్కడ ఎంత దురదృష్టం చూడండి. ఇలాంటి ఘటనలు విన్నప్పుడు చాలా షాక్ అనిపిస్తూ ఉంటుంది. ఆ లారీ ప్రమాదం జరిగిన తర్వాత ఇంకా వెనుకపై హైవేపై ఒక్కటికొకటి వెనుక వస్తూ ఉంటాయి కాబట్టి ప్రమాదం చూసి బ్రేక్ వేసిన ఇంకో లారీ కూడా కొంత డ్యామేజ్ అయింది. ఇలా ఈ ఒక్క ప్రమాదంలో ముందు వెళ్తున్న లారీని ట్రావెల్ బస్సు ఢీకొన్నటువంటి ప్రమాదంలో బస్సుతో పాటు మొత్తం 3 లారీలు నుజ్జయ్యాయి. ఒకరు మృతి చెందారు. 8 మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఇంకా నయ్యం, అందులో 35 మంది ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ బస్సులు కొంత స్పీడ్ కంట్రోల్ అనేది తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. హైవే పైన చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. ఒకవేళ ముందు కానీ పక్క కానీ వెనకాతలు వచ్చేవాళ్ళు సడన్గా ఎలాంటి సిచ్యువేషన్లో ప్రమాదాలు జరుగుతాయో కూడా ఊహించలేం. ఇలా సడన్ బ్రేక్ వేసి కూడా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడంటే ఎంత బాధాకరమైన విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రోడ్డు ప్రమాదాలు అయితే మాత్రం చాలామంది విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని కుటుంబాలు రోడ్డు పాలైపోతూ ఉన్నాయి. ఎందుకంటే అప్పటి వరకు కొన్ని గంటల్లో, నిమిషాల్లో, క్షణాల్లో ఇంటికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు కూడా రోడ్డుపైనే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ అనేవి జరగటం, అందులో ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉండటం, కొన్ని సెల్ఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కొన్ని అయితే ఒక వాహనంకు మరొక వాహనం ఢీకొట్టడం, ఓవర్టేక్ చేసే టైంలో కావచ్చు, ఓవర్ స్పీడ్తో వెళ్తూ కంట్రోల్ తప్పి వాహనాలు అదుపు తప్పి బోల్తా పడుతూ ఉంటూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం. మరి లారీ డ్రైవర్ చాలా దురదృష్టవంతుడు. ఎందుకంటే ఆయన వాహనాన్ని ఆయన కానీ ఎవరిని ఢీకొనలేదు. కానీ ఒక ప్రమాదాన్ని చూసి ఆయన అక్కడ రెస్క్యూ జరుగుతోంది కదా పాపం అని సడన్ బ్రేక్ వేసేటప్పటికి ఆ గ్రానైట్తో వెళ్తున్నటువంటి ఆ లారీ నుంచి కాస్త గ్రానైట్ రాళ్ళు పడి క్యాబిన్ అంతా మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. మీరు విజువల్స్లో చూస్తున్నారు. పూర్తిగా అంత పెద్ద పెద్ద, అంటే చాలా హెవీ వెయిట్ ఉంటాయి కాబట్టి ఆ గ్రానైట్ రాళ్ళు ముందున క్యాబిన్ పైన పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏదేమైనా ఈ బస్సు లారీని ఢీకొన్నటువంటి ప్రమాదంలో క్షతగాత్రులైన వారు త్వరగా కోలుకోవాలని మనమందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం. సో మొత్తానికి హైవే పెట్రోలింగ్ పోలీసులు మాత్రం ఘటనా స్థలానికి ఇమీడియట్గా చేరుకొని అక్కడ వారికి సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు కూడా కొంతమంది హైవే పైన వెహికల్స్ ఆపి మరీ రెస్క్యూలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆర్తనాదాలు అప్పటికే ప్రమాదం చాలా తీవ్రంగా జరిగింది. ఎందుకంటే చాలా బలంగా ముందు వెళ్తున్న లారీని ట్రావెల్ బస్ ఢీకొనటం వల్ల
మొత్తం బస్సు ఫ్రంట్ ఎలివేషన్ మీరు చూస్తున్నారు విజువల్స్ లో ఎంతలా డ్యామేజ్ అయిందో. ఇంకా మనుషులు ఎవరికి ప్రాణాపాయం లేకుండా గాయాలతో బయటపడడం అనేది మాత్రం థ్యాంక్ గాడ్ అనేది చెప్పాలి. ఏదేమైనా ఇలాంటి ఘటనలు చాలా బాధాకరం. రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. స్టీరింగ్ మీ కంట్రోల్లో ఉందని మీరు అనుకుంటారు, కానీ మీరు ఓవర్ స్పీడ్గా వెళ్తే ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలీదు. మీ పైన డిపెండ్ అయిన ట్రావెలర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అతి వేగం ఎంత అనర్థాలకు తావిస్తోంది. అతి వేగం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితులు. కొంతమంది అయితే శరీర భాగాలు పూర్తిగా పోగొట్టుకొని అదొక నరకం అనుభవిస్తున్నారు. ప్రమాదంలో ఇలాంటి చాలా ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాం. కాబట్టి కొంత ట్రాఫిక్ రూల్స్ని మనం పాటించి అతి వేగాన్ని తగ్గించుకొని సేఫ్ జర్నీయే మోటోగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది కూడా ఉంది పరిస్థితి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు